హాయ్ మై డియర్ స్టూడెంట్స్, లాస్ట్ క్లాస్లో కాలిగేటివ్ ప్రాపర్టీస్ సంబంధించి రిలేటివ్ లవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెజర్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. నెక్స్ట్ ప్రాపర్టీ ఏంటంటే ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్. ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్ దీన్ని ఏ విధంగా అడుగుతాడంటే రిలేషన్ బిట్వీన్ ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్ అండ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ అన్నోన్ సొల్యూట్. అంటే అన్నోన్ సొల్యూట్కి యొక్క మాలిక్యులర్ వెయిట్కి ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్కి మధ్యన రిలేషన్ అనేది చెప్పమంటాడు. అన్నోన్ సొల్యూట్ అంటే మనకు తెలియనటువంటి సొల్యూట్ యొక్క వెయిట్. నెక్స్ట్ దాని నుంచి అదేవిధంగా ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్ నుంచి వచ్చేటటువంటి రిలేషన్ అనేది ఈ విధంగా అడుగుతాడు. దీన్ని ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్ అని కూడా చెప్తాం. ఇంతకీ బాయిలింగ్ పాయింట్ అంటే ఏంటి? ఒక సొల్యూషన్ యొక్క బాయిలింగ్ పాయింట్ని ఈ విధంగా ఎక్స్ప్రెస్ చేస్తాం. బాయిలింగ్ పాయింట్ అంటే ఎట్ విచ్ టెంపరేచర్ వేపర్ ప్రెజర్ ఆఫ్ సొల్యూషన్ ఈక్వల్ టు atmospheric pressure. At that point solution starts boiling, it is called boiling point. అంటే ఏ టెంపరేచర్ దగ్గర అయితే ఒక సొల్యూషన్ యొక్క వేపర్ ప్రెజర్ అనేది వేపర్ ప్రెజర్కి ఈక్వల్గా ఉంటుందో ఆ పాయింట్ని ఆ సొల్యూషన్ యొక్క బాయిలింగ్ పాయింట్ కింద చెప్తాం. ఎప్పుడైతే వేపర్ ప్రెజర్ ఆఫ్ సొల్యూషన్ అనేది అట్మాస్ఫిరిక్ ప్రెజర్కి ఈక్వల్ అయిందో అప్పుడు సొల్యూషన్ అనేది బాయిల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఆ బాయిలింగ్ టెంపరేచర్నే బాయిలింగ్ పాయింట్ ఆఫ్ ఆ సొల్యూషన్, దట్ సొల్యూషన్ అని చెప్తాం. ఇక్కడ ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్ అని చెప్తుంది. ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్. ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్ అంటే ఇక్కడ డెల్టా టీ ఈక్వల్ టు T1 మైనస్ T0 అని చెప్తాం. ఇక్కడ డెల్టా టీ అనేది ఏంటంటే డెల్టా టీ అనేది ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్. అదేవిధంగా T1 అనేది ఏంటంటే బాయిలింగ్ పాయింట్ ఆఫ్ సొల్యూషన్, బాయిలింగ్ పాయింట్ ఆఫ్ సొల్యూషన్. అదేవిధంగా T0 అనేది బాయిలింగ్ పాయింట్ ఆఫ్ ప్యూర్ సాల్వెంట్, బాయిలింగ్ పాయింట్ ఆఫ్ ప్యూర్ సాల్వెంట్. ఇక్కడ ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్ ఏంటంటే డెల్టా టీతో చూపిస్తాం. ద డిఫరెన్స్ బిట్వీన్ సొల్యూషన్ బాయిలింగ్ పాయింట్ అండ్ ప్యూర్ సాల్వెంట్ బాయిలింగ్ పాయింట్ ఈజ్ కాల్డ్ ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్ అని చెప్తాం. అంటే ఒక సొల్యూషన్ యొక్క బాయిలింగ్ పాయింట్కి ప్యూర్ సాల్వెంట్ యొక్క బాయిలింగ్ పాయింట్కి ఆ డిఫరెన్స్ అనేది డెల్టా టీ అంటే ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్ కింద చెప్తాం. ఈ ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్ని ఎక్స్ప్రెస్ చేయడానికి ఒక గ్రాఫికల్ మెథడ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ గ్రాఫికల్ మెథడ్లో దీంట్లో సొల్యూషన్ రెండు మొత్తం టోటల్గా చూసుకున్నట్లయితే దీంట్లో గ్రాఫికల్ ఎక్స్పెరిమెంట్ లో చూసుకున్నట్లయితే సాల్వెంట్ సి అనే పాయింట్ దగ్గర మనకి సాల్వెంట్ని ఆ సాల్వెంట్ కాస్త పాయింట్ డి దగ్గరికి వచ్చేటప్పటికి ఆ సాల్వెంట్ అనేది బాయిల్ అవ్వడం అనేది జరుగుతుంది. ఈ పాయింట్ని ఏమంటారంటే సాల్వెంట్ యొక్క బాయిలింగ్ పాయింట్ అని చెప్తాం. ఈ పాయింట్ దగ్గర డి పాయింట్ దగ్గర సాల్వెంట్ యొక్క టెంపరేచర్ అనేది చూసుకున్నట్లయితే T0 కింద, అదేవిధంగా ప్రెజర్ అనేది తీసుకున్నట్లయితే P2 కింద చెప్తాం. అదేవిధంగా సొల్యూషన్ 1 అని తీసుకున్నట్లయితే సొల్యూషన్ 1 పాయింట్ ఎఫ్ దగ్గర ఆ సొల్యూషన్ 1 హీట్ ఎనర్జీ అనేది ఇచ్చినట్లయితే, హీట్ చేసినట్లయితే అది పాయింట్ జీ గుండా ట్రావెల్ అయ్యి హెచ్ పాయింట్ వరకు మనకి వెళ్తుంది. ఈ హెచ్ సొల్యూషన్ 1 అనేది బాయిల్
అవ్వడం అనేది స్టార్ట్ అవుతుంది. ఈ బాయిల్ అయినటువంటి ఈ హెచ్ పాయింట్ ని బాయిలింగ్ పాయింట్ ఆఫ్ సొల్యూషన్ 1 ఈ హెచ్ పాయింట్ దగ్గర ఈ సొల్యూషన్ యొక్క టెంపరేచర్ T1 అదేవిధంగా ప్రెజర్ అనేది తీసుకున్నట్లయితే P1 కింద చెప్తాం. ఈ విధంగా చూసుకోవాలి. ప్రెజర్ ఈ పాయింట్ దగ్గర నుంచి ఇంకటి పాయింట్ ఇది ఎక్కడికి వెళ్ళినా కానీ టెంపరేచర్ T1 కింద, అదేవిధంగా సొల్యూషన్ యొక్క ప్రెజర్ P1 కింద చూపిస్తాం. అదేవిధంగా సొల్యూషన్ 2 ఈ సొల్యూషన్ 2ని పాయింట్ J దగ్గర హీట్ చేసినట్లయితే అది పాయింట్ K నుంచి పాయింట్ L వరకు, అంటే ఈ పాయింట్ వరకు ఏమవుతుందంటే ట్రావెల్ అవుతుంది. ఈ పాయింట్ L దగ్గర ఏమవుతుందంటే ఆ సాల్వెంట్ 2 అనేది బాయిల్ అవ్వడం అనేది స్టార్ట్ అవుతుంది. ఈ L పాయింట్ని ఏమంటారంటే బాయిలింగ్ పాయింట్ ఆఫ్ సాల్వెంట్ 2 అని చెప్తాం. ఈ పాయింట్ దగ్గర మనకి టెంపరేచర్ అనేది చూసుకున్నట్లయితే T2, అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి ప్రెజర్ అనేది తీసుకున్నట్లయితే P0 కింద చెప్తాం. ఈ విధంగా మనకి ఒక గ్రాఫికల్ రిప్రజెంటేషన్ అనేది ఉంటుంది. ఎక్స్ యాక్సిస్ మీద టెంపరేచర్, వై యాక్సిస్ మీద ప్రెజర్ తీసుకున్నట్టు. ఈ గ్రాఫ్ నుంచి మనకి ఒక డెరివేషన్ అనేది చూపించాలి. దీంట్లో చూసుకున్నట్లయితే రెండు ట్రయాంగిల్స్ అనేవి ఉన్నాయి. ఇక్కడ KGH ఒక ట్రయాంగిల్, అదేవిధంగా KDE ఇది ఒక ట్రయాంగిల్. రెండు కూడా సిమిలర్ ట్రయాంగిల్స్ కాబట్టి దాని మీద బేస్ చేసుకుని మనకి ఏ విధంగా చెప్తామంటే డెరివేషన్లో KG వాల్యూ, KD వాల్యూ, KH వాల్యూ, KE వాల్యూ అనేది తీసుకున్నట్లయితే KG వాల్యూ అంటే ప్రెజర్ అనేది చెప్తాం P0 నుంచి KG అంటే P0 నుంచి P1. తర్వాత KD అంటే KD వాల్యూ ఏంటి P0 నుంచి P2. అదేవిధంగా KH వాల్యూ తీసుకున్నట్లయితే టెంపరేచర్ ఇక్కడ చూసుకోవాలి. KHలో టెంపరేచర్ అనేది తీసుకున్నప్పుడు ఎలా తీసుకోవాలి, ఫస్ట్ ఈ టెంపరేచర్ తీసుకోవాలి T1 ఈ విధంగా చూసుకోవాలి. అప్పుడు T1 మైనస్ అంటే HK ఈ రెండాట్ల మధ్య T1 మైనస్ T0. అదేవిధంగా నెక్స్ట్ KE పాయింట్ తీసుకున్నట్లయితే KE పాయింట్ ఏంటి T2 మైనస్ T0, T2 మైనస్ T0 ఈ విధంగా వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ మనకి ట్రయాంగిల్ KGH అండ్ ట్రయాంగిల్ KDE అంటే KGH KDE రెండు కూడా సిమిలర్ ట్రయాంగిల్స్, రెండు కూడా సిమిలర్ ట్రయాంగిల్స్ అని చెప్తాం. దీని మీద బేస్ చేసుకుని ఈ వాల్యూస్ అనేవి తీసుకుని ఈ రెండు ట్రయాంగిల్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే ఏ విధంగా ఉంది ఒకసారి చూడండి. ఆ ఫార్ములా మీద బేస్ చేసుకుని రాసినట్లయితే KG/KD కింద రాయండి, KH/KE కింద రాయండి. మీరు గ్రాఫ్ చూసుకున్నప్పుడు అర్థమవుతుంది. ఒకసారి చూడండి. KG/KD ఈక్వల్ టు KH/KE ఈ విధంగా వచ్చి ఇప్పుడు దీంట్లో మనకి ట్రయాంగిల్ KGH ట్రయాంగిల్ KDE రెండు కూడా సిమిలర్ ట్రయాంగిల్స్ కాబట్టి దాని మీద బేస్ చేసుకుని రాసినప్పుడు ఇవి ఏ విధంగా వస్తాయంటే KG/KH ఈక్వల్ టు KD/ ఇది సైడ్కి వస్తే KD/KE అవుతుంది. ఈ విధంగా రాస్తాం. ఇప్పుడు ప్రెజర్ ఆ వాల్యూస్ అనేవి కూడా ప్రెజర్ టెంపరేచర్ వాల్యూస్ అనేవి మనకి నోట్ చేసుకున్నట్లయితే KG అంటే ఏంటి, KG అంటే ఆల్రెడీ మీకు తెలుసు, KG అంటే P0 మైనస్ P1, KH అంటే T1 మైనస్ T0 ఈక్వల్ టు KD అంటే T0 మైనస్ T2 బై KE అంటే T2 మైనస్ T0 ఈ విధంగా వస్తుంది.
కానీ ఈ వాల్యూ అనేది తీసుకున్నట్లయితే దట్ ఈక్వల్ టు P0 అనేది ఈ సైడ్కి, టీ టెంపరేచర్ అనేది ఈ సైడ్కి తీసుకొస్తే P0 మైనస్ P1 బై ఇది ఈ సైడ్కి తీసుకొస్తే P0 మైనస్ P2 ఈక్వల్ టు T1 మైనస్ T0 బై T2 మైనస్ T0 ఈ విధంగా వస్తుంది. ఇది సైడ్కి తీసుకెళ్ళాం. ఇప్పుడు మొత్తం ఈ టర్మ్ అంతా కూడా చూసుకున్నట్లయితే ఇది ప్రెజర్కి సంబంధించిన డెల్టా పి కింద, ఇది టెంపరేచర్కి సంబంధించింది డెల్టా టీ కింద చెప్తాం. ఇది ఈక్వేషన్ 1. నెక్స్ట్ మనకు ఒక లా తెలుసు, రౌల్స్ లా. ఫ్రమ్ రౌల్స్ లా నుంచి చూసుకున్నట్లయితే రౌల్స్ లా అంటే ఏంటి? ద రిలేటివ్ లవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెజర్ ఈజ్ ఈక్వల్ టు మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సొల్యూట్. దాన్ని రౌల్స్ లా అని చెప్తాం. రిలేటివ్ లవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెజర్ ఆల్రెడీ మీరు డిస్కస్ చేశారు. P0 మైనస్ P బై P0 ఈక్వల్ టు మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సొల్యూట్ అంటున్నాం కాబట్టి సొల్యూట్కి సంబంధించినటువంటి నెంబర్ ఆఫ్ మోల్స్తో మనకి మోల్ ఫ్రాక్షన్ అనేది రాయాలి. ఈ విధంగా వస్తుంది. దట్ ఈక్వల్ టు ఇప్పుడు ఏం చేస్తాం, ఇక్కడ దీని నుంచి ఏమొస్తుంది, ఇక్కడ n అంటే సొల్యూట్ యొక్క నెంబర్ ఆఫ్ మోల్స్, ఇక్కడ n అంటే సొల్యూట్ యొక్క నెంబర్ ఆఫ్ మోల్స్, ఇక్కడ n అంటే సాల్వెంట్ యొక్క నెంబర్ ఆఫ్ మోల్స్. నెంబర్ ఆఫ్ మోల్స్కి ఏ విధంగా చూపిస్తామంటే నెంబర్ ఆఫ్ మోల్స్ అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ని ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేస్తాం, వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్ అని చెప్తాం. నెంబర్ ఆఫ్ మోల్స్ అంటే ఓకేనా, వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్. అదేవిధంగా ఇక్కడ ఈ వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్ని ఈ విధంగా తీసుకుని డ్రా చేసినట్లయితే P0 మైనస్ P బై P0 ఈక్వల్ టు ఇక్కడ సొల్యూట్ యొక్క నెంబర్ ఆఫ్ మోల్స్ ఏంటి, వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్ అని రాస్తాం, బై ఇక్కడ కూడా n ఉంది కాబట్టి వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్, ప్లస్ ఇక్కడ క్యాపిటల్ N ఉంది. క్యాపిటల్ N అంటే సాల్వెంట్ యొక్క నెంబర్ ఆఫ్ మోల్స్. సాల్వెంట్ యొక్క నెంబర్ ఆఫ్ మోల్స్ని అది కూడా వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్ కింద చూసుకుంటాం, కాకపోతే క్యాపిటల్ లెటర్స్లో చూపిస్తాం, వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్. ఈ విధంగా వస్తుంది. నెక్స్ట్ ఇన్ వెరీ డైల్యూట్ సొల్యూషన్, వెరీ డైల్యూట్ సొల్యూషన్ అనేది తీసుకున్నట్లయితే వెరీ డైల్యూట్ సొల్యూషన్లో నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. డైల్యూట్ సొల్యూషన్ అంటే ఏంటంటే సొల్యూట్ పార్టికల్ యొక్క నెంబర్ అనేది చాలా తక్కువగా ఉండి సాల్వెంట్ యొక్క పర్సంటేజ్ అనేది ఎక్కువగా ఉంటుంది. అటువంటిప్పుడు సొల్యూట్ యొక్క నెంబర్ ఆఫ్ మోల్స్ని డినామినేటర్లో ఉన్నటువంటి ఈ టర్మ్ని నెంబర్ ఆఫ్ మోల్స్ని అంటే వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్ని నెగ్లెక్ట్ చేసినట్లయితే అప్పుడు ఏమవుతుంది, P0 మైనస్ P బై P ఈక్వల్ టు వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్. ఇది టర్మ్ కాస్త పైకి వచ్చినట్లయితే ఏమవుతుంది, మాలిక్యులర్ వెయిట్ బై వెయిట్ అవుతుంది. ఈ విధంగా రాస్తాం. ఓకేనా, ఇది ఈక్వేషన్ 2 అనుకో. నెక్స్ట్ వి నో దట్ మొలాలిటీకి స్మాల్ ఎంతో చూపిస్తాం. మొలారిటీ కాదు, మొలాలిటీ స్మాల్ ఎం. మొలాలిటీ యొక్క ఫార్ములా ఏంటంటే వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్ ఇంటూ 1 బై వెయిట్ ఇన్ కిలోగ్రామ్స్. ఈ విధంగా చెప్తాం. లేకపోతే ఆర్ దీన్నే కిలోగ్రామ్స్లో చెప్పాం కాబట్టి గ్రామ్స్లో చెప్పాలంటే వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్ ఇంటూ 1000 బై వెయిట్ ఇన్ గ్రామ్స్లో చెప్పు. కిలోగ్రామ్స్ని కాస్త గ్రాములు మార్చితే 1000 బై W ఇన్ గ్రామ్స్ అనేది వస్తుంది. ఈ విధంగా వస్తుంది. ఈ ఫార్ములా మీద బేస్ చేసుకుని అంటే ఇక్కడ వీ నో దట్ మొలాలిటీ అంటే ఆల్రెడీ మీకు తెలిసి ఉండాలి. ద నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ ప్రజెంట్ ఇన్ 1 కిలోగ్రామ్ ఆఫ్ సాల్వెంట్, దాన్ని మొలాలిటీ అని చెప్తాం. అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్కి సంబంధించింది ఇది వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్. నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ ప్రజెంట్ ఇన్ 1 కిలోగ్రామ్ ఆఫ్ సాల్వెంట్ అని చెప్తున్నాం. ఒక కిలోగ్రామ్ సాల్వెంట్లో ప్రజెంట్ అయినటువంటి సొల్యూట్ యొక్క మోల్స్ని ఏమంటారంటే
మొలాలిటీ ఎంతో చూపిస్తాం, దాని యొక్క ఫార్ములా ఇది. 1 కిలోగ్రామ్ కాబట్టి కేజీ చూపించాం, ఆ కిలోగ్రామ్నే గ్రామ్స్లో మారిస్తే ఫార్ములా ఈ విధంగా అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ ఈ మొలాలిటీ ఫార్ములాని ఈక్వేషన్ 2లో కన్వర్ట్ చేసి రాసినట్లయితే ఇక్కడ ఒకసారి చూడండి. ఈక్వేషన్ 2లో EW/MW ఉంది, ఇక్కడ మొలాలిటీలో VW/MW ఉంది. నెక్స్ట్ దీన్ని 1/W కింద రాయొచ్చు, ఇక్కడ ఆల్రెడీ 1/W కూడా ఉంది. ఇంకా మిగిలిది ఏముంటుందంటే MW అని మిగులుతుంది. ఈ సెకండ్ దాని నుంచి చూసుకున్నట్లయితే ఈక్వేషన్ 2 నుంచి P0 - P0 ఈక్వల్ టు ఇక్కడ ఆల్రెడీ W/MW అంటే ఎలా రాస్తాం, ఇక్కడ 1 వేస్తే ఈ టర్మ్ అంతా కూడా, అంటే ఈ టర్మ్ అంతా కూడా ఏమవుతుందంటే ఈ టర్మ్తో ఈక్వల్ అవుతుంది. అప్పుడు ఏమవుతుందంటే ఈ టర్మ్ ప్లేస్లో మొలాలిటీ M అని రాయొచ్చు. నెక్స్ట్ M ఇంటూ ఇంక మిగిలింది ఏంటి MW అనేది మిగిలింది. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు ఈ P0 సైడ్కి తీసుకెళ్ళండి. P0 - P ఈక్వల్ టు E0 ఇంటూ M ఇంటూ MW ఇది వస్తుంది. ఓకేనా. ఇక్కడ ఈక్వేషన్లో P0 నెక్స్ట్ MW రెండు కూడా కాన్స్టెంట్ అయినట్లయితే, కాన్స్టెంట్ అప్పుడు ఏమవుతుంది, ఇది కాన్స్టెంట్ ఇది కాన్స్టెంట్ అయితే P0 - P ఈక్వల్ టు ఇది కాన్స్టెంట్ అయినప్పుడు ఇంకేముంటుంది K ఇంటూ M వస్తుంది, మొలాలిటీ మిగులుతుంది. అప్పుడు ఈక్వల్ టు తీసేసి రాసినట్లయితే ఈక్వల్ తీసేసినట్లయితే ప్రపోర్షనల్ రాస్తాం. P0 - P ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు K తీసేస్తే కాన్స్టెంట్ పోతే M అనేది వస్తుంది. ఇప్పుడు మరలా ఈ ఈక్వేషన్ ఎలా రాస్తామంటే P0 - P ఈక్వల్ టు కాన్స్టెంట్ అనేది పెట్టి మరలా కాన్స్టెంట్ K ఇంటూ M, ఇక్కడ KB ఇంటూ M అని రాస్తాం. KB ఇంటూ M. KB ఏంటంటే KB అనేది ఏంటంటే ఎబ్లియోస్కోపిక్ కాన్స్టెంట్. ఎబ్లియోస్కోపిక్ కాన్స్టెంట్ అని చెప్తాం. KBని ఎబ్లియోస్కోపిక్ కాన్స్టెంట్ అంటే ఎబ్లియోస్కోపిక్ కాన్స్టెంట్. ఓకేనా. ఇక్కడ ఈ డెల్టా P0 - P ఈక్వల్ టు KB ఇంటూ M అన్నాం. దీన్ని ఏ విధంగా రాస్తామంటే P0 - Pని మొత్తం టోటల్ ప్రెజర్ ఈ రెండాళ్ళ యొక్క డిఫరెన్స్ డెల్టా P ఈక్వల్ టు KB ఇంటూ M ఈ విధంగా రాస్తాం. ఇక్కడ డెల్టా P వాల్యూ అనేది మనకి ఈక్వేషన్ 1 అనేది తీసుకున్నట్లయితే ఈక్వేషన్ 1లో ఇదిగో చూడండి, ఈక్వేషన్ 1లో డెల్టా P ఈక్వల్ టు డెల్టా T అంటే డెల్టా P వాల్యూ అనేది ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఫ్రమ్ ఇక్కడ చూడండి ఫ్రమ్ ఈక్వేషన్ 1 నుంచి ఏదైనా చెప్తాం డెల్టా P ఈక్వల్ టు డెల్టా T. ఇక్కడ డెల్టా T ఈక్వల్ టు ఏం రాస్తాం, డెల్టా P వాల్యూ అనేది తెలుసు KB ఇంటూ M. నెక్స్ట్ ఈక్వల్ టు K ఇంటూ M అంటే ఇక్కడ మొలాలిటీ అని అర్థం. మొలాలిటీకి ఆల్రెడీ మనకి ఫార్ములా తెలుసు అండి, ఇక్కడ ఇందా చెప్పాను కదండి మొలాలిటీ, ఆ ఫార్ములా ఇవ్వాలి వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్ ఇంటూ గ్రామ్స్తో ఉన్నది వేయండి 1000 బై అంటే 1000 బై ఇన్ గ్రామ్స్ ఏ విధంగా వస్తుంది. నెక్స్ట్ మాలిక్యులర్ వెయిట్ ఈక్వల్ టు KB ఇంటూ వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్ ప్లేస్లో డెల్టా T అనేది ఈ సైడ్కి తీసుకొస్తే డెల్టా T ఇంటూ 1000 బై వెయిట్ ఇన్ గ్రామ్స్ వస్తుంది. ఇక్కడ ఈ రిలేషన్ అనేది చూసుకున్నట్లయితే మాలిక్యులర్ వెయిట్కి ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్కి మాలిక్యులర్ వెయిట్కి ఇక్కడ ఒకసారి చూడండి, మాలిక్యులర్ వెయిట్కి ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్కి మధ్యలో ఉన్నటువంటి ఈ రిలేషన్ ఇది మనకి ఈ రిలేషన్ మీద బేసిస్ అన్నోన్ సొల్యూట్ యొక్క మాలిక్యులర్ వెయిట్ని చేయొచ్చు.
ఓకేనా. అన్నోన్ సొల్యూట్ యొక్క మాలిక్యులర్ వెయిట్ని క్యాల్కులేట్ చేయొచ్చు ఈ విధంగా. అదే మనకి ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్ని యూజ్ చేసి అన్నోన్ సొల్యూట్ యొక్క మాలిక్యులర్ వెయిట్ని క్యాల్కులేట్ చేయొచ్చు. అర్థమైందా? ఓకే. ఏమైనా డౌట్స్ ఉంటే మరలా కాల్ చేసి అడగండి. ఇది ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్కి సంబంధించింది. ఓకే, థ్యాంక్ యూ.